రీసెంట్గా ఒక వీడియోలో నేను ఒక చిన్న ప్రశ్న వేశాను. బిర్యానీ టేస్ట్ వంట మనిషిలో ఉంటుందా, బిర్యానీలో ఉంటుందా అంటే చాలామంది సమాధానాలు చెప్పినట్టున్నారు, కొంతమంది కామెంట్ చేసినట్టున్నారు. కానీ దాని గురించి ఇవాళ మాట్లాడదాం అనుకున్నాం. ఇప్పటికీ ఆలోచించండి, రుచి ఎక్కడ ఉంటుంది? జీవితంలో ఒక పెద్ద పని చేసి దాన్ని 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 రుచిని ఆస్వాదించాలంటే, దాని యొక్క గర్వాన్ని పొందాలంటే, దాని యొక్క కిక్ అంటారు, పని చేసినప్పుడు కిక్. చూసారా, ఫుట్బాల్లో పెనాల్టీ స్ట్రోక్ కొడితే ఆ ప్లేయర్స్ ఎంత సంతోషంలో గంతులు వేస్తారు. దానికి బిర్యానీకి సంబంధం ఏముందంటారా? ఉంది. బిర్యానీ రుచి బిర్యానీలో కానీ, వంట మనిషి చేతిలో కానీ నేను అనుకున్నంతవరకు ఉండదు. మీకు ఆకలి తీవ్రతను బట్టి రుచి ఉంటుంది. ఒక్కోసారి చూడండి, ఈ రోజుల్లో బోలెడంత భోజనం వేస్ట్ చేస్తున్నాం. మన ప్రపంచంలో భోజనానికి చనిపోయే వాళ్ళు ఉంటే, ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో పండించిన దాంట్లో 10-15-20% వరకు వేస్టేజ్ అవుతుంది అంటున్నారు. నిజంగా ఒకవేళ చూడండి మీరు, రుచి అనేది రాత్రిపూట కొంతమంది పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయిన తర్వాత ఎంత దారుణమైన విషయం అంటే, ఆ ఇస్తరాకుల నుంచి తీసి తింటుంటారు. మీరు చూసారో లేదో, కానీ జీవితంలో మనం గమనిస్తే చాలా నేర్చుకోవచ్చు. రుచి అనేది మన ఆకలి తీవ్రతను బట్టి ఉంటుంది. నేను కూడా కొన్నిసార్లు కంపెనీస్లో పనిచేసినప్పుడు, వోల్టాస్ కంపెనీలో పనిచేసినప్పుడు బ్యాచులర్గా 12-11 ఈ రోజుల్లాగా నైట్ స్ట్రీట్, మిడ్ డే స్ట్రీట్ ఏం లేవు. అప్పుడు ఏదో తోపుడు బండి దగ్గరికి పోయి ఏం లేవు పచ్చడి లేదంటే కాస్త నీళ్ళు కల్పించే అన్న తినే రోజులు కూడా ఉన్నాయి. అంటే మీరు గ్రహించవలసింది ఏంటంటే, మనము ఆ పనిని ఆస్వాదించాలంటే మనలో ఒక తపన, మనలో ఒక గంభీరమైన డిజైరు, జీలు ఉంటే దాన్ని డెఫినెట్గా మనం ఎంజాయ్ చేయవచ్చు. బిర్యానీ టేస్ట్ మన ఆకలి మీద ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.